ఈ పని కావచ్చు, ఈ ప్రణాళిక కావచ్చు, ఈ ప్రయత్నం కావచ్చు, నువ్వు చాలాసార్లు ప్రయత్నం చేసి చేసి ఓడిపోతాం. ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మానవులుగా మనం గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఒక మనిషిగా, ఒక కుటుంబంగా మనం బ్రతకడానికి నానా తంటాలు పడతాం. ఈ ప్రయత్నంలో మనకు మనం ఎప్పుడు కూడా ప్రభునందు ప్రియులరా గెలవలేం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక వ్యక్తి లోకంలో వర్ధిల్లాలంటేనట అదృష్టంగా కృప కావాలా. హల్లెలూయా. దేవుని కృప ఒక వ్యక్తిని ఏం చేస్తుందట అంటే, అర్హత లేని వారిని అర్హులుగా మారుస్తుందట. ఒక ఉద్యోగ అర్హత లేదు కానీ ఆ ఉద్యోగం నీకే ఇచ్చేటట్లు చేస్తాడు. ఇప్పుడు ఆరోగ్యం పొందేంత శక్తి నీకు లేదు. అయ్యా ఆరోగ్యం అయ్యే ఎట్లున్నా పర్లేదు కానీ కాస్త కొంచెం అన్నం తింటేటట్టు ఉంటే బాగుండయ్యా, నేను లేవకపోయినా మంచి లేదు కానీ ఏంటట, కొన్నిసార్లు పేషెంట్లతో మాట్లాడితే అయ్యా నేను లేచి నడవకున్నా మంచిదే కానీ కొద్దిగా అన్నమన్న తినబుద్ధి అయితే మంచిగా అంటాం. అప్పుడప్పుడు జ్వరం వస్తున్నాం అదో ఇదో. కానీ దేవుని కృప ఏం చేస్తుందో తెలుసా, నువ్వు నడవలేకపోయినా నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. నువ్వు కూర్చోలేకపోయినా నిన్ను కూర్చుండబెడుతుంది. హల్లెలూయా. అర్హత లేని వారిని అర్హులుగా చేసేది దేవుని కృప. ఎందుకు ఈ రాత్రి దేవుని కృప గురించి మాట్లాడుతున్నానంటే, బైబిల్లో దేవాతి దేవుడు బోలెడు వాగ్దానాలు ఇచ్చాడు. ఎవరికంటే తన బిడ్డల కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ ఎవరికి అంటే, ప్రభునందు ప్రియులరా, ఎవరైతే ఆ వాగ్దానాలను చదివి, ఆ వాగ్దానాలను నమ్మి, ఆ వాగ్దానాలను ఎత్తిపట్టి, ప్రభువా ఇదిగో యెహోషువకు, మోషేకు, ఇంకెవరు, దావీదుకు, దానియేలుకు, ఇంకా ఎంతమంది ఉన్నారు, బోలెడు మంది ఉన్నారుగా, వాళ్ళందరికీ చేసావు కదా ప్రభువా, నాకెందుకు చెయ్యవు అని అడగాలట. హల్లెలూయా. వాళ్ళను సింహాల బోనులో నుండి విడిపించావు. అగ్ని గుండంలోకి వెళ్తున్న శద్రక్ మేషక్ అబద్నెగోలు ఏమన్నారు తెలుసా, అగ్ని గుండములో నుండైనా రక్షించుటకు కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. ఆమేన్. ఏమనాలా? నువ్వు మాట్లాడితే నా దేవుడి శాతనైనోడు అంటున్నావా, శాతగానోడు అంటున్నావా? మన మాటలు అట్లుంటాయా? మాట మాట్లాడితే మన శాత కాదు మనకు. పోనీ నీకు శాత కాకుండా నిన్ను నడిపించే దేవుని బట్టి అయినా నీకేం కావాలా? శాత కావాలా? పక్కకి ఎవరన్నా ఉంటే మందబలం చూసుకున్నట. హల్లెలూయా. మనం దేవుని అదే ఏమంటాం, మంత్రాల బలం లేకున్నా అమ్మా కదా ఉంటుందట. ఏమో నాకు చెప్తుంటారు, ఇవన్నీ వినబడితే నాకు రికార్డ్ అయిపోతుంటాయి. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడలముగా మన జీవితాల్లో ప్రభునందు ప్రియులారా, మనం ఏమి చేయలేమో, నా వల్ల ఏది కాదనుకుంటామో దానినే దేవుడు మన చేత చేపిస్తాడు. హల్లెలూయా అంటున్నారు. అందుకోసం దేవుడు ఆయా సమయాల్లో నానా విధములుగా మనుషులతో మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు మాట్లాడంటే, మన జీవితాలను బాగుపడడానికి. మన జీవితాల్లో మనకెన్నో రకాల కోరికలు, ఆలోచనలు, బాగుపడాలని, నేను మేలు చూడాలని, నేను బాగుపడాలని, లోకంలో మంచిగా బ్రతకాలని ఎన్నో ఉంటాయి. కానీ అది నీ ప్రయత్నాల వల్ల మాత్రం కాదు. హల్లెలూయా. అది నీ ఆలోచనల వల్ల నువ్వు బ్రతకలేవు. నీ ప్రయత్నాల వల్ల, నీ ఆలోచన వల్ల, నీ అంచనాల వల్ల, నీ అలవాట్ల వల్ల ప్రభునందు ప్రియులారా నువ్వు అనుకున్న జీవితాన్ని జీవించలేవు. ఎంతోమంది అనుకుంటారట, నేను ఇలా బ్రతకాలి, నేను అలా బ్రతకాలని. ఎందుకు ఈ రాత్రి మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా దేవుని వాక్యంలోనికి వద్దాం. 103వ కీర్తన 1 నుంచి 3 వచనాలు 2 వచనాల వరకు మనం చదువుకుందాం. 103వ కీర్తన 1 నుంచి 2 వచనాలు చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో
దేనిని మరువకుము. హల్లెలూయా. ఈ కీర్తన, ఈ ప్రార్థన భక్తుడైన దావీదు చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నా తెలుసా? ఈ ప్రార్థన ఎవరితో చేస్తున్నాడు? చాలాసార్లు మనం ప్రార్థనలు చేస్తుంటాం. మన ప్రార్థన మనకే అర్థం కాదు కొన్నిసార్లు చేస్తే. ఇప్పటిదాకా ఏం ప్రార్థన చేసావంటే ఏదో చేశానులే అంటాం మనమంతా. హల్లెలూయా. మనం ఏం చేశామో మనకు తెలియాలా. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మనం ఏం పని చేస్తున్నామో కొన్నిసార్లు తెలియక చేస్తూ ఉంటాం. తెలియక కాదు, ఆలోచన లేక, గ్రహింపు లేక, పట్టించుకోక. ప్రభునందు ప్రియులారా, కొన్నిసార్లు కూర చేస్తుంటాం, అక్కడే ఉంటాం, కానీ పాలు పొంగిపోతుంటాయి, కూర మాడిపోతుంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది. దావీదు అంటున్నాడు, దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరితో తెలుసా? తన ప్రాణంతో చెప్తున్నాడు. ప్రాణాన్నట, మన దేహాన్ని, మన ప్రాణానికి మనం ఏం చేయాలి తెలుసా? ఇదిగో దాన్ని హెచ్చరించుకోవాలట. హల్లెలూయా. దావీదు అదే నేర్పుతున్నాడు. ఒక మనిషిలో ప్రాణము, శరీరము, ఆత్మ మూడు ఉంటాయి. హల్లెలూయా. ఏముంటాయమ్మా? ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. అయితే ఈ దావీదు ఎవరితో చెప్తున్నాడు? ప్రాణముతో చెప్తున్నాడు. నా ప్రాణమా ఏం చేయాలి నువ్వు? ఎందుకన్నాడంటావు? ప్రాణంతోనే ఎందుకన్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళేది ఆత్మ కదా, ఆత్మతో చెప్పాలిగా. ప్రాణంతోనే ఎందుకు చెప్తున్నాడు? ఈ ప్రాణం ఏం చేస్తుందో తెలుసా? సిస్టర్ ఏదో చెప్పబోతున్నా. ఓకే, థ్యాంక్ యూ, అందిస్తున్నారు. ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా. ఎందుకో తెలుసా? మనస్సులో ఆలోచనలు, కోరికలు పుడతాయట. అవి నెరవేర్చుకోవాలంటే శరీరం సహకరించాలి. ఈ శరీరం సహకరించాలంటే ప్రభునందు ప్రియులారా, ఎందుకో తెలుసా? ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ రాత్రి. ప్రాణం దేవుడు పెట్టిన భిక్ష. హల్లెలూయా. ఇది నేను తెలుగులో చెప్తున్నా. బైబిల్ అయితే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది దేవుడు పెట్టిన దీపం. అది ఆరిపోయినప్పుడు ఎవరు మన దగ్గర నిలబడడానికి ఇష్టపడరు. ఎందుకు ఈ రాత్రి మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రాణం, శరీరం తహతహలాడుతూ ఉంటాయట. అందుకోసమే దేన్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు దావీదు? దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన కంటే ఏది ఎక్కువ కావద్దు నీకు అని చెప్పి ప్రాణంతో చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఉత్తగానే ఏం గాల? మహారాజు గాల. అర్థమవుతుందా? దావీదును దేవుడు ఊరికనే నా హృదయానుసారుడు. ఎవరికి ఉత్తగానే ఇయ్యరు బిరుదులు. అర్థమవుతుందా? ఎవరికి ఉత్తగానే కప్పరు షాల్వా, ఎవరికి ఉత్తగానే పొగడరు, గురించి గొప్పగా మాట్లాడరు. దేవాతి దేవుడే దావీదు గురించి అన్నాడు, నా హృదయానుసారుడు. ఎందుకో తెలుసా? తన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తున్నాడమ్మా? హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. గద్దిస్తున్నాడు. ప్రాణమా, ఎందుకో తెలుసా? ఒక దినాన గుండెపోటు వస్తే ఆగేది ఏంటో తెలుసా? ప్రాణమే. హల్లెలూయా. ఒకరోజు హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆగేదేంటి? ప్రాణమే. కనుకనే ఈ ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. చూసారా? ప్రాణంతో చెప్తున్నాడు. ఎందుకంటే ప్రాణానికి ఉన్న అలవాటు ఏడదిని మిగతాది నాకు తెలియదు. వింటున్నారా ప్రభునందు ప్రియులారా? ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రాణము ప్రభునందు ప్రియులారా సుఖాన్ని కోరుకుంటుందట. ప్రాణం ఏం చేస్తుంది? సుఖవంతమైన జీవితాన్ని కోరుకుంటుందట. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, ఎంత ఏమంటాం, మేలు పొందిన కొలది, ఎంత సుఖవంతమైన జీవితానికి అలవాటైన కొలది ఇంకా సుఖాన్ని కోరుకుంటుందట, కానీ కష్టాన్ని కోరుకోదు.
కనుకనే దావీదు ప్రాణాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవద్దు. ఈ 2020 సంవత్సరంలో దేవుని జీవితంలో ఏ కార్యాలు చేశాడు? ఎంతమంది జీవితాల్లో గుర్తున్నాయి? జనవరిలో ఏం జరిగింది? ఫిబ్రవరిలో ఏం జరిగింది? మార్చిలో ఏం జరిగింది? ఏప్రిల్లో ఏం జరిగింది? మేలో ఏం జరిగింది? 12 నెలలు వచ్చాయి కదా. ఈ సంవత్సరంలో ఎలాంటి అనుభవాల గుండా వెళ్ళావు? ఎలాంటి అనుభవాల్లో నుండి నువ్వు నిలబడగలిగావు, పైకి రాగలిగావు? ఎలాంటి శ్రమల నుండి వచ్చావు? ఏ మరణం నుండి తప్పించబడ్డావు? డాక్టర్లు ఆపరేషన్ అన్నారు, కానీ ఆపరేషన్ జరగకుండా దేవుడు సాయం చేశాడు. ఇంకా అందరూ చూసి చచ్చిపోతావన్నారు, కానీ దేవుడు చనిపోకుండా చేశాడు. మరణం నుండి తప్పించుట యెహోవా వశం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక దినాన ఒక వ్యక్తి దేవుణ్ణి లెక్క చేయకుండా, ముగిస్తాను నేను, ఇప్పుడు నిద్ర వస్తుంది రాదు కదా, ఓకే, ఎందుకంటే ఈ రాత్రి మనమందరం ఇంకా సాక్ష్యాలు పంచుకోవాలి. ఎంతమంది దగ్గర వాగ్దానాలు బ్రతికున్నాయి? చంపేశారా, బ్రతికించారా? బ్రతికున్నాయా? సంతోషం. ఎంతమంది జీవితాల్లో జరిగాయి? అమ్మ బైబిల్లో పెట్టుకొని చక్కగా ఇన్నే ఉండు, పోతే మా అయ్యగారు కొడతాడని అదే పేజీలో పెడితే అట్నే ఉంటుంది సంవత్సరం దాకా. అది అన్ననే పెడితే జరుగుద్దా అమ్మ? ఏం చేయాలి మరి? ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఒక మనిషి మాట ఇచ్చి రేపు పొద్దుగాల రా 10,000 రూపాయలు అడిగినావు కమ్మన్నా, రేపు పొద్దుగాల రా అన్నావు అనుకో, ఏం చెప్తావు? పొద్దుగాల లేవ ముందుకే పోయి ఇంటికి అడ కూర్చుంటావు. ఏందమ్మా పొద్దున్నే వచ్చినావంటే ఏమంటావు? పైసలు ఇస్తానన్నావు కదా, ఇంకో గంట అయినాక రమ్మంటే మళ్ళీ ఏమంటావు? మధ్యాహ్నం రమ్మంటారు, మళ్ళీ ఏమంటావు? సాయంత్రం రమ్మంటారు, మళ్ళీ ఏమంటావు? ఇవాళ అయితలేవు కానీ రేపు రా అంటారు, మళ్ళీ ఏమంటావు? ఎన్నిసార్లు పోతానా, నేను మనిషినా, నాకు కొద్దిగానన్నా అదో ఇదో ఉండాలి, ఎన్నిసార్లు అని పోను, నేను ఇత్తనన్ను చక్కగా అంటామా? ఇత్తనన్నాడు కాబట్టి ఎన్ని రోజులైనా ఎవరు వీళ్ళు ఇత్తనన్నోళ్ళు? అవునా కదా? ఇత్తనన్నోళ్ళు సుడికి ఇన్నిసార్లు తిరుగుతాను. మరి దేవుడు మాట ఇస్తే ఇచ్చేది ఎవరి మాట? ఇంకో విషయం కూడా చెప్తాను, వాగ్దానాల విషయంలో. అమ్మ, ఈ వాగ్దానం అనగానే చాలామందికి రేపు చూడాలి భక్తి పరులను. వాగ్దానం అనగానే ఈ అట్ట మీద ఉన్న వాక్యాన్ని చూసుకొని వాగ్దానం ఇది దేవుడిచ్చిండు నాకు అని చెప్పి ఆ ఒక్కనాడు మురిసి, ఆ ఒక్కనాడు చదివి మంచిగా వచ్చిందా నాకు? కొంతమంది మంచిగా రాలే నాకు, ఇంకోటి తీసుకుంటా, మళ్ళీ ఇంకో లైన్ కట్టి, లేకపోతే ఇంకా ఒక్కటి తీసుకుంటే ఎట్లా, ఈ సంవత్సరం అంతా మళ్ళీ నేను వాక్యం చదివేదాన్ని కాదా, ఏం కాదా, అయ్యగారు చూస్తాడా లేదని 2-3 పట్టుకపోయేటోళ్ళు ఈ భక్తులు కూడా ఉన్నారు. అమ్మ, ఈ అట్ట మీద కాగితం ఉంటే ఇది నెరవేరదు. మేము వాగ్దానాలు ఇచ్చేది చాలామంది జీవితాలు అలవాటు అయిపోయింది. ఈ కార్డు తీసుకుంటే ఇది జరుగుదో నాకు తెలియదు. వింటున్నారా? మరి ఎందుకయ్యా ఇచ్చేది? ఇవ్వకుంటే మంచిగా ఉండదు కదా, అట్లా కూడా అనుకుంటారు. అందుకే చెప్తున్నా, ఈ అట్ట మీద ఈ వాక్యాన్ని ఇచ్చేది ప్రభునందు ప్రియులారా, ఇది నువ్వు నమ్మి విశ్వసించి ఈ వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా, చేత్తవా చేయవా అని అడిగితే చేస్తాడు. హల్లెలూయా. ఇది ఒక్కటే కాదు, సంవత్సరానికి ఒక్కటే సరిపోతుంది. అవ్వ, సంవత్సరానికి 10,000 ఉంచుకొని బతుకుమని ఇచ్చిండు అనుకో, మీ ఆయనో మీ కొడుకో దూరం ఉంటారు, ఇగో ఈ సంవత్సరం అంతా 10,000 ఇస్తానా, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో, ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం 10,000 సరిపోతాయా? మరి ఒక్క కార్డు ఏం సరిపోతుందవ నీకు? ఈ ఒక్క కార్డు పట్టుకొని సంవత్సరం అంతా వాగ్దానం అంటవే. బైబిల్లో బోలెడు వాగ్దానాలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి ఆదివారం వాక్యం వింటున్నాం, అందులో కూడా ఏమి దొరుకుతున్నాయి? హల్లెలూయా. ప్రతి నెల పరిశుద్ధ భోజనంలో పాలు పొందుతున్నాం. దేవుడు అందులో నుంచి కూడా మాట్లాడు, ప్రతిదీ వాగ్దానమే. నమ్మే వాళ్లకు, దేవుని మాటలు నమ్మే వాళ్లకు ఈ వాగ్దానంలో ఉన్న కార్డు నెరవేరినా నెరవేరకపోయినా దేవుడు మాత్రం మన జీవితాలు కార్యాలు చేసేవాడే. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కార్డు మీద ఉన్న జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ దేవుడు మనతో మాట్లాడింది మాత్రం జరుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కార్డు తీసుకున్నందుకు దేవుడు సంతోషించడు. ఇది కూడా చెప్తున్నా,
వాగ్దానం తీసుకున్నది నా బిడ్డ అమ్మయ్య అని సంతోషించి. అత్తంటి దేవుడు కాదు బాబా, నువ్వు అనుకునేటట్టుండే దేవుడు కాదు నా దేవుడు. అదే ప్రకటించేది నేను. ఏదో గుడికి వచ్చినామని సంతోషపడాడు ఆయన, బైబిల్ మోసుకొచ్చినామని సంతోషపడడు, ఇవాళ లేచి ముందుగాలు వచ్చిన పాట పాడినని సంతోషపడడు. ఇంకా ఇంకా నేనే వచ్చి ఇవాళ మొత్తం సత్యం తూడిచిన అయ్యా నేనే రికావు లేని పని చేసిన మెచ్చుకుంటాడు కదా తల్లి నా దేవుడు. మరి ఎట్లనయ్యా, ఎట్లా మెప్పియాలి? ఎట్లా మెప్పియాలి యేసుప్రభుని? ఎట్లా మెప్పియాలా? ఎట్లా మెప్పియాలా తెలుసా? తెలియదా? హల్లెలూయా. దేవుణ్ణి మెప్పియాలంటే దేవునికి అనుకూలంగా ఉండాలా. హల్లెలూయా. ఆయన హృదయానికి అనుకూలంగా ఉండాలా, ఆయన ఆలోచనలు అనుకూలంగా. ఇవన్నీ చేయొద్దంటే చెయ్యాలా, ఇవి చేయాలా, వీటితో పాటు ఇవి చేసి అవి మానేస్తాం మనం. అందుకే పరిచయులు శాస్త్రులతో అన్నాడు, వీటిని మానక వాటిని చెయ్యాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక వ్యక్తట దేవుణ్ణి లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ కాలం గడుపుతున్నాడు. ధనవంతుడు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నాడు. ఎవరెన్ని చెప్పినా లెక్క చేయట్లేదట, బ్రతుకు మార్చుకోవడం లేదట. ఇంకేం చేస్తున్నాడు? అక్రమంగా బ్రతుకుతున్నాడు, అన్యాయంగా బ్రతుకుతున్నాడు, ఆస్తిపాస్తులు బాగా కూడబెట్టుకున్నాడు. అయితే ఒకరోజు ఆ ఊళ్ళో ఉన్న పాస్టర్ గారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాట, మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ పాస్టర్ గారు ఆయన దగ్గరికి పోయి, అయ్యా జీవితం శాశ్వతం కాదు, ఇదే లైఫ్ శాశ్వతం అనుకుంటున్నావు, ఇదే జీవితం శాశ్వతం అనుకుంటున్నావు. అయితే నీకు ఒక మాట చెప్తాను, ఏదో ఒక రోజు నువ్వైనా నేనైనా ఏం కావాలా చెప్పరే? నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పరే కదా, చనిపోవాలా. ఏదో ఒక రోజు నువ్వైనా నేనైనా పోవలసిందే. అలా పోకముందే దేవుణ్ణి నమ్ముకొని పరలోక రాజ్యం పోతే బాగుంటుంది కదా అని చెప్పి అన్నాడట. ఈ మాటలు విన్న ధనవంతుడు చూసి అన్నాడట, ఎప్పుడో చచ్చిపోయేది నాకు ఎరక, ఎప్పుడో చచ్చిపోయేదానికి ఇప్పుడెందుకు భయపడి భయము భక్తి దేవుడు అని తిరగాల. హల్లెలూయా. ఏమన్నాడు ధనవంతుడు? ఎప్పుడో చచ్చిపోయేది, ఏదో ఒక రోజే చచ్చిపోతా, అందరూ చచ్చిపోతున్నారు, నేను కూడా చచ్చిపోతా. అయితే ఎప్పుడో చనిపోయేదానికి ఇప్పుడు ఎంజాయ్ చేసే బతుకంత ఎందుకు మానుకోవాలా నాకు ఇచ్చిన జీవితంలో అన్నట్లుగా ప్రభునందు ప్రియులారా, ఎప్పుడో చచ్చిపోయే దానికి ఇప్పటి నుంచి ఎందుకండి భయము భక్తి దేవుడు అని చెప్పి. జీవితమే చాలా చిన్నది, దాంట్లో అనుభవించాల్సింది చాలా ఉన్నది. ఈ అనుభవించాల్సిన జీవితాన్ని ఆనందించకుండా ఏం చేస్తున్నాం? ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటి నుంచే దేవుని నమ్ముకొని దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బాప్తీసం పొంది ఇంకేంటి ప్రార్థన చేసుకొని ఇలా బ్రతికితే లైఫ్లో ఎంజాయ్మెంట్ ఎక్కడుంది? ఏం లేదట, ఏం లేదు, ఎంజాయ్మెంట్ లేదు. ఈ చిన్న జీవితాన్ని ఏం చేయాలట? ఎంజాయ్ చేయాలా. ఈ కొద్ది కాల జీవితాన్ని ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని అనుకున్నాడట. అయితే అంటున్నప్పుడు ఈ పాస్టర్ గారు మరలా మాట్లాడుతూ అన్నాడట అలా మాట్లాడుతూ అన్నాడట ఆ వ్యక్తి ధనవంతుడు, ఇదిగో అయితే ఎప్పుడో చచ్చిపోయేదానికి ఇప్పటి నుంచే దేవుడా అని భయం అని భక్తి అని ఎందుకు ఉంచుకోవాలి? చచ్చిపోయే ముందు ఏం చేస్తాను? చివరిగా దేవా నా పాపాలు క్షమించు, నన్ను ఒకసారి మన్నించు, నన్ను పరలోకాన్ని చేర్చుకోమని చెప్పి ఆ చివరిలో చెప్పుకోవాలా. అది చెప్పుకుంటే సరిపోద్ది కదా. ఇప్పటి నుంచి ఎప్పటిదాకా చేయాలి భక్తి? ఎన్ని రోజులు అని చేయాలి? ఎన్ని రోజులు నోరును కట్టుకోవాలా కదా. లోకంలో వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఎన్ని రోజులు నోరును కట్టుకోవాలా, ఎన్ని రోజులు ఈ లోకంలో ఆనందాన్ని పోగొట్టుకోవాలా అని చెప్పి ఆ ధనవంతుడు అన్నాడట. అన్నప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడు, చివరి క్షణంలో ఇలా తప్పులు చేసి పొరపాట్లు చేసి లాస్ట్కి చివరికి ఒప్పుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి అంటున్నప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడు, అయ్యా చనిపోయే ముందు నన్ను క్షమించుమని ప్రార్థించి ఆ పరలోకానికి వెళ్దాం అనుకుంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో ఎలా చచ్చిపోతావో కనీసం అదన్న తెలిసి ఉండాలి కదా అన్నాడట. హల్లెలూయా. ఏమన్నాడు? కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే. చచ్చిపోయే ముందు దేవుణ్ణి ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు,
నన్ను పరలోకం తీసుకో అంటే బాగుంటుంది కదా. ఇప్పటి నుంచి ఎప్పటిదాకా ఈ మతంలో ఉండాలి, ఏమంటాం, బాప్తీసం తీసుకోవాలి. కొంతమంది దేవుడు అంటే ఇష్టం కానీ బాప్తీసం తీసుకోరండి. కొంతమందికి దేవుడు అంటే ఇష్టం కానీ మారు మనసు పొందరు. కొంతమందికి దేవుడు అంటే ఇష్టం కానీ ఏం చేయరు, రక్షణ పొందరు. ఎందుకు ఈ మాటలు ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ వ్యక్తి కూడా అలాగే ఉన్నాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అయితే ఎప్పుడు ఎలా ఎక్కడ చనిపోతావో తెలియదు కదా. ఒకవేళ మీకు చివరి నిమిషంలో ప్రార్థించే అవకాశం రాకుండా పోతే అప్పుడు ఎట్లా అని అడిగాడట పాస్టర్ గారు. ఏమన్నాడు ఈయన? ఆ లాస్ట్ ఏదో నేను మూలకు పడ్డప్పుడు, మంచం పడ్డప్పుడు, నాకు చేతగానప్పుడు, ఎప్పుడో ఇక నేను చచ్చిపోతాను అనే విషయం నాకు తెలుస్తుంది కదా, అప్పుడు ప్రార్థన చేస్తాను, అప్పుడు పాపాలు క్షమించమంటాను, అప్పుడు నా పొరపాట్లను తప్పించు ప్రభు అంటాను. కానీ ఇప్పటి నుంచి ఎప్పటిదాకా చేయాలి భక్తి? ఉన్నదే కొద్ది లైఫ్, ఎంజాయ్ చేసేదే ఇప్పుడు, ఇంకెప్పుడు చేస్తా అని మాట్లాడితే, పోనీ సరే ఇదంతా బాగానే ఉంది, నీ ఆలోచన బాగుంది, కానీ నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, ఎలా చచ్చిపోతావు, అదన్నా తెలియాలి కదా నీకంటే. ఆయన అన్నాడట, ఆయన ఏమన్నాడు, ఇదిగో ఏమన్నాడట అంటే, ఇది చదువుకుంటూ చెప్పాలంటే మీకు ఇబ్బంది అవుతుంది కనుక కరెక్ట్ ఆర్డర్ రాదేమోనని నేను చూస్తూ చెప్తున్నా ఆ కథనంతా. ప్రభునందు ప్రియులారు, ఆ వ్యక్తి ఏమన్నాడట అంటే, లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఈ పాస్టర్ గారు అన్నారు, ఎప్పుడు ఎలా చచ్చిపోతాం అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, ఆ ధనవంతుడు అన్నాడట, ఇదిగో నువ్వు అంటే నేను నీలాగా తెలివి తక్కువని కాదు, నీలాగా నేను జ్ఞానం లేనోని కాదు, ఎప్పుడు చచ్చిపోతానో, నేను ఎప్పుడైతే నాకు కొద్దిగా అలసటగా నాకు ఆరోగ్యం బాగుండదో ఆ టైంలో నేను ఒక పేపర్లో చూశాను, ఒక న్యూస్లో విన్నాను, ఎవరైనా చనిపోయే ముందు కనుక ఒక ఇంజెక్షన్ వేసుకుంటే ఇంకా అర్ధగంట బ్రతుకుతారట. హల్లెలూయా. అలాంటి ఇంజెక్షన్ నేను కొనిపెట్టుకున్నాను. నేను చచ్చిపోయే ముందు నాకు అర్థమవుతున్నప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇదిగో ఆ ఇంజెక్షన్ వేసుకుంటే కనుక ఇంకా అర్ధగంట బ్రతుకుతాను. ఈ అర్ధగంట సమయంలో నేను చేసిన తప్పులు, నేను చేసిన పాపాలు, నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్న అవన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి నన్ను క్షమించుమని, నన్ను పరలోకం తీసుకోమని ప్రార్థన చేస్తాను అని అన్నాడట. ఎవరు? ధనవంతుడు. ఈ మాటలు అన్న తర్వాత ఆ మాటలు అంటుంటేనే ఈ పాస్టర్ గారు వింటుంటగానే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ఆ వ్యక్తి అక్కడక్కడే పడిపోతే ఈ పాస్టర్ గారు, అయ్యో ఇప్పటిదాకా మాట్లాడుతున్నాడు ఇలా పడిపోయాడే అని చెప్పి పాస్టర్ గారు కొంతమంది వ్యక్తులు అందరూ కలిసి ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళారట. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు అతన్ని పరీక్షించారు, చూశారు, కాసేపు ఇంజెక్షన్స్ ఇచ్చారు, అవి చేశారు, ఇవి చేశారు, కరెంట్ షాక్ పెట్టారు, అన్ని పెట్టారు. కానీ ఏమన్నారటంటే, ఈయన గుండెపోటు తీవ్రంగా వచ్చింది కనుక ఈయన చనిపోయాడు, ఈయన బ్రతకలేడని చెప్పారట. హల్లెలూయా. అయ్యో ఎంత అవివేకి! ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ధనము, కులము, పొలము ఉన్నాయని తన బుద్ధి మార్చుకోకుండా, జీవితాన్ని మార్చుకోకుండా, క్షణంలో ఇంకా టైం ఉంది, ఒక ఇంజెక్షన్తో నేను అర్ధగంట సమయాన్ని పెంచుకుంటాను, ఆయుష్ను పెంచుకుంటాను అనుకొని ఏం చేసుకున్నాడు, ఇదిగో ఇప్పుడున్న అవకాశాన్ని పోగొట్టుకొని, నాకు ఇంకా టైం ఉందిలే, ఇంకా నేను చూస్తానులే, ఇంకా నేను చేస్తానులే అన్నట్లుగా ఆ సేవకునితో మాట్లాడి, ప్రభునందు ప్రియులారా, అప్పటికప్పుడే తన ప్రాణాలను పోగొట్టుకున్నాడట. అందుకోసమే బైబిల్లో ఒక సంఘటన ఉంది కదా, ధనవంతుడు లాజరు విషయంలో. ప్రభునందు ప్రియులారా, ఆయన స్టోరీనే ఇలా కథ రూపంలో చెప్పారు. ఎందుకు ఈ మాటను ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, ఆ ధనవంతుడు కూడా సేమ్ డైలాగ్ కొట్టాడు. ఏ డైలాగ్? దావీదు ఏ డైలాగ్ కొట్టాడో ధనవంతుడు కూడా. అయ్యో మీకు గుర్తులేదా? ఏముంది? ఏమన్నాడు? నా ప్రాణమా, నీవు అనేక సంవత్సరములకు కావలసినంత సమృద్ధిగా పంట పండింది, నీ కొట్లు సరిపోవు కనుక వాటిని విప్పి ఏం చేయమన్నాడు? పెద్ద కొట్లను వేయమన్నాడు. వేసి ధాన్యమంతటిని ఆ కొట్లలో నింపి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అందుకే ఈ రాత్రి ఈ 2020 సంవత్సరం ముగిస్తున్నప్పుడు
నువ్వు మాట్లాడాల్సింది ఎవరితోనట? ఎవరితో? హల్లెలూయా. జాగ్రత్త, ఆ ప్రాణమే పోతే, అందుకే చెప్తున్నాను, మరణానికట మర్యాద ఉండదటండి. ఎవరికి? మరణానికి కులం, మతం, ప్రాంతీయం ఇవేం ఉండయట. ఏ ఊరు, ఏ వాడ, ఏ కులపోని ఇవేం లేవు. ఆడొచ్చాడా, ఎవరైనా ఇంటికి వచ్చి మా ఇంటికి రానంటే మాకు వీలు కాదు, ఇవాళ రేపు వస్తామని చెప్తామట. కానాడు వచ్చిన తర్వాత మళ్ళొత్తా అని చెప్పుడు ఉండదటిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరణం అనేవాడు మన ఇంటికి వచ్చిన తర్వాత, మనల్ని ఆహ్వానించిన తర్వాత, రేపు వస్తాను, మాపు వస్తాను, మళ్ళీ కలుస్తాను అనే ముచ్చట్లు కుదిరేయట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జాలి, దయ, కనికరం ఇవేం ఉండయట. ఎవరికి? మరణానికి. అందంతో పనిలా, చదువుతో పనిలా, వయసుతో పనిలా. అది ఎప్పుడు ఎవరిని ఎక్కడ పలకరిస్తుందో, తనతో రమ్మని పిలుస్తుందో వచ్చేదాకా పోదట. హల్లెలూయా. పిలిచిన వాళ్ళు వచ్చేదాకా పోడు. ఏ సుట్టపోడు ఆయన ఎల్లగొడితే పోతాడేమో, కానీ ఈ సుట్టపోడు పోడండి. అడేవాడంటే మన పేరు మరణం. హల్లెలూయా. గత వారంలో కూడా చెప్పా, దేవుడు వాడుకునే ఒక ఆయుధం మరణం మనుషుల మీద. ప్రభునందు ప్రియుల, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా, నువ్వు అనేక సంవత్సరములకు కావలసిన ఆహారం సమృద్ధిగా ఉంది, తినుము, త్రాగుము, సుఖించుము. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రాణానికే కావాలి. తినడం, త్రాగడం, సుఖించడం, ఈ మూడు కోరుకునేది ప్రాణమే. దాంతోపాటు శరీరం. ప్రభునందు ప్రియులారా, ఆత్మ మాత్రం వద్దని చెప్తుంది. నీకు షుగర్ ఉన్నది తినకని చెప్తుంది. ఎవరు? నీకు మేలు కోరేవాడు ఆత్మ. నీకు బీపీ ఉన్నది కొద్దిగా తక్కువ తిను చెప్తుంది. నీకు ఆ చెప్పులు వేసుకుని నడవరాదు వద్దని చెప్తుంది. ఎవరు? ఆత్మ. నీకు ఈ శరీరానికి బట్టలు కుదురై గిట్టై చెప్తుంది. వినం మనం. మన ప్రాణం చెప్పిందే. ప్రాణానికి తీపి. హల్లెలూయా. ప్రాణానికి పాపానికి దగ్గర సంబంధాలు ఉంటాయట. అర్థమవుతుందా? ప్రాణం, పాపం రెండు దగ్గర సంబంధాలు. ఇవి రెండు కలిసినాయి అనుకో, మనిషిని పతనం చేస్తాయట. హల్లెలూయా. ఎవరు? ప్రాణం, పాపం రెండు కలిస్తే మానవుణ్ణి పతనావస్థలను తీసుకెళ్తాయి. కనుక ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, దావీదు అదే ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ధనవంతుడు అదే ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఆ ధనవంతుడేమో తినుము, తాగుము, సుఖించుమని చెప్తున్నాడు. ఈ దావీదు నా ప్రాణమా యెహోవాను స్తుతించుమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2025 ముగింపులో ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరుడా, నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నావు. నీ ప్రాణం నీ కంట్రోల్లో ఉందా? దాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నావా? ఎందుకు ఈ రాత్రి మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దాన్ని నువ్వు కంట్రోల్ చేయకపోతే అది నీ మీద ఆధిపత్యం చేస్తుంది. హల్లెలూయా. దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే, దాన్ని నువ్వు హెచ్చరించకపోతే, దాన్ని ఉండాల్సిన చోటను ఉంచకపోతే సుఖించమంటుంది, తినుమంటుంది, త్రాగుమంటుంది. చివరికి ఇదిగో తిను త్రాగుతూ ఉండగానే ఎలాంటి నార వస్త్రములు, పట్టు వస్త్రాలు ధరించేవాడు. ఇంటి ముంగటున్న లాజరు, దరిద్రుడైన లాజరుకు ఒక్కపూట భోజనం పెట్టేవాడు కాదు. కానీ రోజు ఇంట్లో విందు వినోదాలు, ఎన్నో ఆర్భాటాలు, ఎన్నో పిండి వంటలు, ఎన్నో ఉన్న ఒక్కనాడు బీదవానికి భోజనం పెట్టలా. ఒకరిని పెట్టనీయదు. ప్రాణాన్ని హెచ్చరించకపోతే సుఖాన్ని కోరుకుంటాను, పాపాన్ని కోరుకుంటాది. కనుక ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి ఒక్కరం కూడా మన ప్రాణంతో మాట్లాడుకుంటూ మన ప్రాణాన్ని హెచ్చరించాలట. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము,
ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఎప్పుడు మరవకుంటుంటాము. దేవుడు చేసిన కార్యాలు మన జీవితాల్లో, అయ్యో దేవుడు అద్భుతం చేసిండు కానీ నేను సాక్ష్యం చెప్తే అందరూ ఏమనుకుంటారో ఏమో, నాకెళ్ళి చూస్తారు కావచ్చు. అయ్యో గిట్లయిందా ఆయనకు, అయ్యో గిట్లయిందా ఆయనకు. ఇదో ఫీలింగ్ ఉందండి మన దగ్గర, ఇదో రోగం ఉంది. దేవుడు అద్భుతం చేశాడు, ఎవరేమనుకుంటే ఏంటి. సమరయ స్త్రీ పాపాత్మురాలు, 5 పెలిమిట్లతో భర్తలతో ఉండేది. ఒకరోజు మెస్సయ్య గెలిచాడు యాకోబు బావి దగ్గర నీళ్లు చేసుకుంటానికి వెళ్ళినప్పుడు. ప్రతిరోజు చీదరించిన వాళ్ళు, అసహించుకున్న వాళ్ళు, తిట్టిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, నువ్వు ఈ టైంకు రావద్దు, దీంతో ఎవరు మాట్లాడొద్దు, మేమందరం పని చేసుకుంటే అప్పుడు నువ్వు బావి కాడికి రావద్దు, పగటి వేళ రావాలా, ఎవ్వరు లేనప్పుడు వచ్చి నీళ్ళు కొనుక్కోవాలా అని మాట్లాడారు అందరూ. సరే అని చెప్పి ఆ టైం పెడితే మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి నీళ్ళకి వచ్చేది, చేదుకొని పోయేది. కానీ ఒకరోజు ఆ యాకోబు బావి దగ్గరికి ఎవరొచ్చారు? యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమెతో అంత ఆప్యాయతగా, ప్రేమగా పలకరించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు చూసినా చిచ్చి జరుగు, దూరం జరుగు, ప్రభునందు ప్రియులారా. ఆమెతో గడిపేవాడు కూడా జనంలోకి వచ్చేసరికి చిచి దాంతో మాట్లాడుతున్నావు ఏంద్రా నువ్వు అంటాడు, ప్రభునందు ప్రియులారా. కానీ ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత ఈ స్త్రీనే ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయ్య. హల్లెలూయా. ఈయన కాదా మెస్సయ్య? మెస్సయ్య వస్తాడని మనకు ప్రవచనం ఉంది కదా, వాగ్దానం ఉంది కదా. ఆయన వచ్చినప్పుడు మనకు అన్నీ తెలుస్తాయి అన్నారు కదా. ఇదిగో ఆయన మెస్సయ్య వచ్చాడని చెప్తే, ఇప్పుడు ఈ వేశ్య మాటలు పట్టుకొని ఊరంతా మారిపోలా? హల్లెలూయా. సంఘం కాలే సమరయలో, సుకార్ అనే ఊరిలో సంఘం ఏర్పడింది. ఒకే రోజు అందరు రక్షణ పొందారు. ప్రభునందు ప్రియులారా, ఎవరు చెప్పారనుకుంటున్నావు సువార్త? ఎదుకి రాత్రి మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రాణాన్ని సరి చేసుకుంటే, మనస్సును సరి చేసుకుంటే, హృదయాన్ని సరి చేసుకుంటే మన భవిష్యత్తును, ప్రభునందు ప్రియులారా, మనం ఆశీర్వాదకరంగా మార్చుకోగలుగుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు సమరయ స్త్రీ జీవితంలో అద్భుతం చేశాడు. తాను చేసినవని చెప్పాడు, బట్టబయలు చేశాడు జీవితాన్ని. చెప్పుకోవాలి, సాక్ష్యం చెప్పాలి. ఒకప్పుడు నా జీవితం ఇది, దేవుడు నా జీవితంలో ఇది చేశాడు చెప్పాలి. సాక్ష్యం చెప్పే వాళ్ళు లేరు. సాక్ష్యాలు చెప్పడానికి మొహమాటం, సాక్ష్యాలు చెప్పడానికి షేమ్గా ఫీల్ అవుతున్నారు. రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పోయింది, పోనీ అని చెప్పి వదిలిపెట్ల. లేడీస్ కదా, పర్సనల్ కదా, వదిలేయనులే. ఏమన్నాడు? నన్ను ముట్టింది ఎవరో, ఆగమ్మ, నన్ను ముట్టింది ఎవరో అని అడిగాడు. అడిగితే ముట్టుకున్నది బాగుపడేది, ఇంటికి వెళ్ళిపోతే అయిపోగా, పారిపోతే పోయిందా? వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. నన్ను ముట్టింది ఎవరని ఈయన కూడా అడగొద్దు కదా. అయ్యో అంత చిత్రమా, అయ్యగారు మొత్తమే ఇట్లా అడుగుతాడు ఎందుకు? అడిగిండు మరి అక్కడ. యేసుప్రభు అడిగాడా లేదా? నన్ను ముట్టింది ఎవరమ్మా అంటే ముందుకు వచ్చింది. అయ్యా నాకు పలానా రోగం ఉండే, నీ వస్త్రపు చెంగు ముట్టాను, నేను బాగుపడ్డాను అన్నది. చెప్పిందా లేదా సాక్ష్యం? ఎందుకు అడిగాడు అనుకుంటున్నావు? ఇంతమందిలో నాలో నుండి ప్రభావం వెడలిపోయింది అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వస్త్రపు చెంగు ద్వారా స్వస్థత జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళకు తెలవాలా. పుట్టుగుడ్డివాడు శృంగారం అనే మెట్ల మీద ఉన్నాడు, బాగుపడ్డాడు, గంతులేసుకుంటూ అందులోకి వెళ్ళిపోయాడు. పేతురు యోహానులు ప్రార్థించినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నను పిలిపించి, ఆ కుంటోడు మీవాడేనా, ఎట్లా నడుస్తున్నాడు వాడంటే, అయ్యా వాడు చిన్నోడా, 40 ఏళ్ళు ఉన్నాడు, వాడు ఎట్లా బాగుపడ్డాడో మాకేం వరకు, మేము లేం బాగుపడ్డాం, వాడినే పిలిచి అడుగులు అన్నాడు. అంటే వాడు అన్నాడు, ఇదిగో అయ్యా, ఆయన ఏం చేశాడో నాకు తెలియదు, ఆయన పేరేంటో నాకు తెలియదు, ఆయన మతం ఏంటో నాకు తెలియదు, ఆయన కులం ఏంటో నాకు తెలియదు, కానీ ఆయన నన్ను మాత్రం బాగు చేశాడు. సాక్ష్యం, ప్రభునందు ప్రియులారా. నిన్ను బెతస్సు అనే కోనేరులోకి వెళ్ళి నీళ్ళు కడుక్కోమన్నాడు, బురద చేసి కంటి మీద పూసి. హల్లెలూయా.
కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. కడుక్కున్నాను, నేను చూపు పొందాను. ఎవరు చేశారు నీకు ఇది? ఎవరు? యేసు ప్రభుట. సాక్ష్యం చెప్పాడు. ఈరోజు సాక్ష్యం చెప్పాలా? ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నట్టు ప్రభునందు ప్రియులారా, దేవుని కార్యాలను ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు చేసిన మేలులు ఎప్పుడు మర్చిపోవద్దు. కొంతమంది చెప్పేదండి, ఎవరమ్మా కర్ణవన డేట్లతో సహా చెప్పేదండి. విచిత్రం అనిపించేది, డేట్ ఇట్లా గుర్తుంటాయి. ఫలానా డేటు ఫలానా ఇప్పటిలోకి మతి మార్పులు ఎక్కువ. కనుక ఈ రాత్రి రైట్ అంతే. ఇది ఎక్కువైపోయింది కాబట్టి అది తక్కువ అయింది. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం, తల్లు వంచుదాం. రేపు ఉదయకాలం నూతన సంవత్సరపు ఆరాధన ఉంది. 2025 ముగించుకున్నాం. దేవుని కృపను